భుజంగం ఎలాగైనా లక్ష్మిని శాశ్వతంగా చంపడానికి నిర్ణయించుకుంటాడు. జైల్లో నుంచెలి బయటికొస్తాడు. ఈలోపు ఒకే రూమ్లో ఇక అక్కడ విహాన్ని కట్టిపడేస్తే ఇక్కడ భుజంగం వెంటనే లక్ష్మిని కట్టిపడేస్తాడు. లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే భుజంగం లక్ష్మిని శాశ్వతంగా లోకం నుంచెలి పంపించడానికి ఇక అక్కడికి వచ్చేస్తాడు రౌడీలతో. ఈలోపు వెంటనే భుజంగం డోర్ తీసుకొని లక్ష్మి దగ్గరికి వెళ్తాడు. ఇక అదే సమయానికి లక్ష్మి విహారీ ఆ రూమ్లో ఉన్నట్టుగా గమనిస్తుంది. ఈలోపు ఇక తన చేతికి కట్లు కట్టిన తర్వాత వెంటనే విహారీ లక్ష్మిని ఎలాగైనా కాపాడుకోవాలా అన్నట్టుగా ఆలోచనలో ఉంటాడు. బట్ అక్కడ లక్ష్మి ఉందని మాత్రం తెలియదు విహారికి. ఈలోపు భుజంగం లక్ష్మి దగ్గరికి వచ్చి, ఏంటే అలా చూస్తున్నావు, కడుపుతో ఉన్నట్టున్నావే, ఆ ఇంటికి వంశంకోరని ఇస్తానని చెప్పేసి అనుకుంటున్నావా? నీ పప్పులే ముడకవే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కాసేపట్లో నా చేతిలో చస్తావే. ఆ తర్వాత నీ ప్రాణాలు తీస్తాను. ఆ తర్వాత విహార్ గాడి ప్రాణాలు కూడా తీస్తాను. ఎందుకంటే నువ్వు చస్తేనే కదరే ఆ విహారిగాడు మొత్తానికి భూమి మీద బ్రతికినట్టుగా జీవం లేని ఒక మనిషిలాగా బ్రతుకుతూ ఉంటాడే. అందుకే నీలాంటి దాన్ని ప్రాణం తీయాలని అనుకుంటున్నానే అని విధంగా అంటుండగా ఈలోపు వెంటనే కత్తి పట్టుకొని లక్ష్మితో మాట్లాడుకుంటూ పొడుచుకుంటూ వస్తుండగా నిన్ను చంపి పడేస్తానే అంటుండగా ఈలోపు పక్కన వద్దని చెప్పేసి గొడవ పడుతుండగా ఈలోపు విహారికి ఇక వెంటనే అమ్మాయిని కాపాడాలన్నట్టుగా ఇక తన చేతుకున్న ఆ కట్లను విడిపించుకొని బయటకు వచ్చేస్తాడు. అరే ఆ విహారిగాడు రూమ్లో నుంచి వచ్చినట్టున్నారా, వాణ్ణి వదిలిపెట్టకూడదు అని చెప్పేసి అనేసరికి వెంటనే అక్కడున్న రౌడీలు బయటకు వచ్చి ఇక విహార్ని కొడుతుండగా విహారి వాళ్ళ తాట తీస్తూ ఉంటాడు. ఈలోపు భుజంగం లక్ష్మిని కత్తితో పొడవడానికి లక్ష్మి దగ్గరికి వెళ్తుండగా వెంటనే భుజంగం దగ్గరికి ఇక విహారి వెళ్ళి లాగిపెట్టి వెనక నుంచి బయటికి గుంజుకొచ్చి భుజంగాన్ని చావు దెబ్బలు కొడుతుండగా లక్ష్మి విహారి చూస్తే మళ్ళీ లేనిపోని ప్రమాదం అనుకుంటుంది. కానీ తన చేతికి సంకెళ్ళు అంటే కట్లు ఉంటాయి కదా. ఈలోపు వెంటనే బామ్మ పరుగులు తీసుకుంటూ అక్కడికి వస్తూ ఉంటుంది. వెంటనే బామ్మ అక్కడికి వచ్చేసరికి విహారీ రౌడీలతో గొడవ పడుతుండగా లక్ష్మి ఆ రూమ్లో కట్టి పడేస్తుంది. వెంటనే లక్ష్మిని బామ్మ వెళ్ళి కట్లిప్పి ఇక వెనుక నుంచి మీ మనవరాల్ని తీసుకెళ్ళి బామ్మ అనేసరికి వెంటనే విహారీ చెప్పినట్టు బామ్మ వెనుక నుంచి లక్ష్మిని సరాసరి ఇక అక్కడి నుంచి హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక ఈలోపు విహారీ అక్కడి నుంచి రౌడీలను కొట్టి అంతేకాకుండా ఇక భుజంగాన్ని కొట్టి బయలుదేరుతుండగా వెంటనే భుజంగం తన చేతిలో ఉన్న కత్తి వెంటనే విహారికి విసిరి కొడతాడు. విహారీ ఆ కత్తి పోట్లతో అక్కడ పడి ఉంటాడు. మరోవైపు లక్ష్మి విహారికి ఏదో జరుగుతున్నట్టుగా బామ్మ అతను మనని కాపాడాడు కదా, అతనికి ఏదో ప్రమాదం ఉంది, వద్దమ్మా అక్కడికి వెళ్తే మళ్ళీ ప్రమాదం, లేదు బామ్మ ఎలాగైనా సరే అతన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి మళ్ళీ బామ్మ మాట వినకుండా లక్ష్మి వెనక్కి తిరిగి వస్తుంది. ఈలోపు భుజంగం అక్కడి నుంచి తప్పించుకుంటాడు. రక్తపు మడముల్లో ఉన్న విహార్ని చూసి విహారీ అని చెప్పేసి వెంటనే లక్ష్మి విహార్ దగ్గరికి వెళ్తుంది. ఆలోపు వెంటనే బామ్మ కూడా వెనకాల వస్తుంది. అయ్యో బాబు రక్తపు మడములలో అయ్యో అని చెప్పేసి విహార్ని వెంటనే బామ్మ అటు ఏదైనా మాట్లాడు, ఎలాగైనా సరే కాపాడాలని చెప్పేసిన తర్వాత వెంటనే మళ్ళీ విహార్ని హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తారు. హాస్పిటల్లో ఎమర్జెన్సీలో ఏంటి అని చెప్పేసి అడుగుతుండగా ఇక అక్కడ అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వెంటనే లోపల తీసుకెళ్ళి చూసేసరికి చాలా క్రిటికల్గా ఉంది, అతని బ్లడ్ కూడా పోయింది అనేసరికి నా బ్లడ్ ఇస్తానంటుండగా నువ్వు కడుపుతో ఉన్నావమ్మా, ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నదానివి ఇలా బ్లడ్ ఇస్తే మళ్ళీ కడుపులో బిడ్డకు ప్రమాదం, ప్లీజ్ డాక్టర్ ఎలాగైనా సరే ఇక నేను కాపాడుకుంటానంటుండగా అప్పుడు బామ్మకు అర్థం కాదు. ఇక వెంటనే సరేమ్మా నువ్వు చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు కదా అని చెప్పేసి వెంటనే విహార్ని మళ్ళీ తన బ్లడ్ ఇచ్చి తన భర్తను మళ్ళీ కాపాడుకుంటుంది. ఈ విషయం అంతా చారుకేశవ్కు అన్ఎక్స్పెక్టెడ్గా తెలిసిపోతుంది. వెంటనే అక్క అందరు ఉన్నారని చెప్పేసి హాల్లోకి పిలుస్తారు. ఏంటి చారుకేశవ, విహార్ని ఇక ఎవరో చంపే ప్రయత్నం చేస్తుండగా హాస్పిటల్లో జాయిన్ చేసేసరికి గుండెలు పలిగిపోతాయి యమునకు. ఇక వెంటనే అందరూ కలిసి హాస్పిటల్ దగ్గరికి వస్తారు. ఈలోపు లక్ష్మి బ్లడ్ ఇస్తుంది. ఇక నువ్వు కాస్త రెస్ట్ తీసుకునేసరికి వెంటనే విహారికి హార్టులో కింద పడేసరికి హార్ట్ దగ్గర
అలా సీసపు గ్లాసులు కుచ్చుకుంటాయి. అవన్నీ తీసి ఆపరేషన్ చేసి ఎమర్జెన్సీలో ఏసీలో పెడతారు. ఈలోపు అందరూ హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి విహారీ చావు బతుకులతో ఉంటాడు. అదే సమయానికి డాక్టర్ బయటికి వచ్చిన తర్వాత నా కొడుకు ఎలా ఉంది డాక్టర్ అని విధంగా అడుగుతుండగా టైంకి తనని కాపాడి సేఫ్గా హాస్పిటల్ తీసుకొచ్చినందుకే తను ఆఖరి ప్రాణాలతో బ్రతికున్నాడు. కానీ ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే పాపం తను కడుపుతో ఉంది. అయినా సరే తన గురించి ఆలోచించకుండా మీ బాబును కాపాడింది తను అని విధంగా డాక్టర్ చెప్పేసరికి తను ఎవరని చెప్పేసి ఇక యమునమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. ఒక్కసారి నా కొడుకును చూడొచ్చా? వైనట్, కానీ ఒక్కరే వెళ్ళాలి, ఏసీలో ఉన్నాడు కదా, తను ఇప్పుడే స్పృహ రాదు, 1 అవర్ తర్వాత వస్తుంది అనేసరికి ఈలోపు హాస్పిటల్ నుంచి కాస్త లక్ష్మికి స్పృహ వస్తుంది కదా. వెంటనే లక్ష్మి విహాన్ని చూడాలని కుతూహలం ఉంటుంది. బామ్మ వెంటనే లక్ష్మి దగ్గరకు వస్తుంది. ఏంటమ్మా, ఏంటి పిచ్చి పని? నువ్వు మొత్తానికే బ్లడ్ లేకుండా బాబుకు బ్లడ్ ఇచ్చి కాపాడావు. ఇప్పుడు వట్టి మనిషి కాదు, కడుపుతో ఉన్నావు. ఏమైనా సరే బామ్మ, కానీ ఆ బాబు ఎలా ఉన్నాడో ఒక్కసారి చూసి రావా? ఇక సరే సరే అమ్మా, మనకి ఇంత హెల్ప్ చేసిన ఆ బాబుకు కనీసం నువ్వు రక్తం ఇచ్చైనా కాపాడవమ్మా. సరే నేను వెళ్ళి చూసొస్తాను సిరి అని చెప్పేసి ఇక ముందుకు వెళ్ళేసరికి వెంటనే విహార్ దగ్గరికి యమున వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ కాసేపటికి బయటికి వచ్చిన తర్వాత చారుకేశవ్ అందరూ ఉంటారు. బాబుకి ఎలా ఉందని చెప్పేసి బామ్మ వచ్చి చూస్తుండగా, ఎవరమ్మా మీరు? ఇక ఆ బాబును కాపాడింది మా మనవరాలి బాబు, తను ఎలా ఉందని చెప్పేసి చూడడానికి వచ్చాను. ఆ బాబు చాలా మంచోడు. ఒకసారి నేను ఆపదలో ఉన్నప్పుడు రౌడీల బార్ నుంచి బాబు కాపాడాడు. అలాంటి బాబుకు ఇలాంటి పరిస్థితి అని విధంగా అంటుండగా, ఇప్పుడు మీ మనవరాలి వల్లే మళ్ళీ నా అల్లుడు మళ్ళీ ఆయుష్తో ప్రాణాలతో బ్రతికున్నాడమ్మా అని విధంగా అంటుండగా, ఈలోపు వెంటనే ఇక లోపలికి వెళ్ళి బామ్మ చూస్తుంది. కాస్త కళ్ళు తెరిచి చూస్తూ ఉంటాడు. ఆలోపు యమున ఇక అదే సమయానికి పద్మాక్షి, సహస్ర, ఏంటి మమ్మీ ఇలా జరిగింది? ఏమోనే, అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. వీడు రోజు రోజుకి మరీ ఇలా తయారవుతున్నాడు. మమ్మీ, అసలు బావను ఇక్కడ ఉంటే ఇలాగే ఏదో ఒక రకంగా ఇక నన్ను మొత్తానికే నా గురించి పట్టించుకోకుండా దూరం పెడతాడేమో, నాకు చాలా భయం వేస్తుంది. సరే, ఫస్ట్ అయితే విహారు కోలుకొని ఆ తర్వాత నేనేం చేయాలో అది చేస్తాను అని విధంగా అన్న తర్వాత వెంటనే విహారి కళ్ళు తెరుస్తాడు. ఏంటి నాన్న విహారి అని చెప్పేసి సహస్ర, యమున అందరూ కలిసి విహార్ని పిలుస్తుండగా కళ్ళు తెరుస్తాడు. లక్ష్మి లక్ష్మి అని చెప్పేసి కలవరిస్తుండగా అప్పుడు బామ్మ వెంటనే, ఈ లక్ష్మి ఎవరు? తన భార్యనా అని అడుగుతుండగా వెంటనే పద్మాక్షి, ఏం మాట్లాడుతున్నావు? తను భార్య ఏంటి? తను ఆఫ్టర్ ఆల్ పని మనిషి. అదేంటి పని మనిషి అయితే ఆ బాబు తన పేరు ఎందుకు కలవరిస్తున్నారు? మా తలరాత అది ఎక్కడ చచ్చిందో కానీ మాకు ఒక మెడ మీద కత్తిలా అయిపోయింది, చి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈలోపు వెంటనే ఇక కాస్త స్పృహ వస్తుంది. వెంటనే బామ్మ లక్ష్మి దగ్గరికి వెళ్ళిపోతుంది. అమ్మ సిరి, ఆ బాబు ఇక కళ్ళు తెరిచాడమ్మా, ప్రాణాల నుంచి బయటపడ్డాడు. కానీ ఆ బాబు ఎవరో లక్ష్మి అట. ఆ పని మనిషి గురించి అంతలా బాధపడేందో అర్థం కాలేదు, కానీ తన గురించి కలవరిస్తున్నాడు అని విధంగా అంటుండగా లక్ష్మి తనలో తలే కుమిలిపోతూ ఉంటుంది. ఈలోపు వెంటనే లక్ష్మికి అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ పద్మాక్షి చూస్తుంది. ఇది ఇక్కడే ఉందా? ఎలాగైనా సరే 7 నెలల కడుపు, దీని కడుపులో బిడ్డను ఇక 90 వారసుని చేసుకోవాలని చెప్పేసి వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి మాట్లాడిస్తుంది. మళ్ళీ అదే హాస్పిటల్లో అది ఇక్కడే ఉంది, ఎలాగైనా సరే దానికి మత్తిచ్చి ఎలాగైనా అది 7 నెలల కడుపుతో ఆ వంశాంకురుడు నా ఇంటి వంశాంకురుడు కావాలి అనేసరికి, ఏమంటున్నారు పద్మాక్షి గారు? అవును, కానీ అలా లక్ష్మి ఇప్పుడు ఎవరికో బ్లడ్ ఇచ్చింది కదా, అది చచ్చినా మంచిదే, కానీ తన కడుపులో బిడ్డ మాత్రం ఎలాగైనా బ్రతికి నా చేతిలో పెట్టారే, మీకు ఎంత డబ్బైనా సరే సరే ఇక పద్మాక్షి గారు మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసి ఈలోపు వెంటనే సిస్టర్కి చెప్పి ఇక లక్ష్మికి మందు అంటే మత్తు సూది ఇవ్వమని చెప్పేసి అంటుంది. ఇక లక్ష్మి ఇక మేము బయలుదేరుతామంటుండగా, ఒక్క నిమిషం అండి, మీకు ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇంజెక్షనా? అవును, మీరు చాలా వీక్గా ఉన్నారు కదా, కాస్త బలం ఇంజెక్షన్ ఇవ్వమని మా మేడం చెప్పారు అనేసరికి సరే అని చెప్పేసి పడుకుంటుంది. అలా ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత, బామ్మ ఒక పావు గంట మీరు బయట వెయిట్ చేయండి, ఈలోపు కళ్ళు తెరిచిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్తారనేసరికి సరే అని బయట కూర్చుంటుంది. ఈలోపు మత్తు ఇచ్చేసరికి ఇక లక్ష్మి మత్తులో వెళ్ళిపోతుంది. మరి
పద్మాక్షి అనుకున్నట్టుగా తన 7 నెలల కడుపు బిడ్డను ఇక పద్మాక్షి చేతిలో తీసుకున్న తర్వాత లక్ష్మి జీవితం ఎటు తిరుగుతుందో తెలుసుకుందాం.